హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం స్క్వేర్ నెక్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం. అది కూడా ఇన్విజిబుల్, అంటే మనకి ఇప్పుడు నేను చూపించే ఈ విధానం వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్కి వేసుకోవచ్చు, అలానే లైనింగ్ బ్లౌజ్కి వేసుకోవచ్చు. మనం ఈ విధంగా కనుక థ్రెడ్ పైపింగ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్కి పై వైపున ఎలా ఉంటుందో లోపల వైపున కూడా ఆ పైపింగ్కి చివరిన అంచులు ఏమాత్రం కనిపించకుండా చాలా నీట్గా పైపింగ్ వేసేసుకోవచ్చు. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మన ముద్ర వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకొని దానిలో ఆల్ ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకుంటే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం స్క్వేర్ నెక్కి చాలా నీట్గా వచ్చేలాగా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఇప్పుడు మనం పైపింగ్ వేయడానికి బ్లౌజ్కి ఆపోజిట్ కలర్, ఇప్పుడు నేనైతే బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది తీసుకున్నాను. దీనికి ఆపోజిట్ కలర్ అంటే మనం ఏ కలర్ అయితే థ్రెడ్ పైపింగ్ వేయాలి అనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ని స్ట్రైట్ పీస్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం స్క్వేర్ నెక్ కాబట్టి స్టిచ్ చేసేది స్ట్రైట్ పీస్ని తీసుకుంటే సరిపోతుంది ఈ థ్రెడ్ పైపింగ్ కోసం. ఇలా 1 ఇంచ్ ఉండేలా స్ట్రైట్ పీస్ని తీసుకొని మధ్యలో ఇలా పైపింగ్ థ్రెడ్ యూజ్ చేసి డబల్ ఫోల్డ్ చేసేసుకొని ఈ చివరన మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా సింగిల్ ఫుట్ మాత్రమే పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మనకి ఈ పైపింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇలా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఖర్చు కోసం ఎంతైతే ఉండాలో సుమారుగా, అంటే పాదం ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చుకు సరిపడా ఉంచి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న ఈ ఖర్చుని కట్ చేసేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇంత మాత్రమే ఉండేలా చూసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్లౌజ్లో పీస్ ఉంది కదా, ఈ పీస్ని ఒక స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి 1.5 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. ఈ పీస్ రైట్ సైడ్ ఉండేలా పెట్టుకొని ఈ పీస్కి పై వైపున మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ థ్రెడ్ పైపింగ్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మరలా ఈ థ్రెడ్ పైపింగ్ పక్కనే ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ థ్రెడ్ పైపింగ్ని ఇంతవరకు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ థ్రెడ్ పైపింగ్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేయవలసిన బ్లౌజ్ని తీసుకోవాలి. ఈ బ్లౌజ్లో స్క్వేర్ నెక్ ఈ కార్నర్ దగ్గర, అంటే 2 వైపులా ఈ కార్నర్స్ దగ్గర సమానంగా రావడం కోసం ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకుంటే మనం స్టిచ్ వేసేటప్పుడు 2 వైపులా ఈ కార్నర్స్ దగ్గర ఇలా సమానంగా కుట్టు వేసుకుంటే మనకి ఈ థ్రెడ్ పైపింగ్ నీట్గా వస్తుంది. ఇది వచ్చేసి కొంచెం అనుభవం ఉన్న వాళ్ళకైతే ఇలా మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అనుభవం లేనప్పుడు, అంటే బిగినర్స్ అయితే కనుక ఇలా మనం ఎంతవరకు స్టిచ్ చేయాలి అనుకుంటున్నాం అంటే ఈ కార్నర్ దగ్గర ఎక్కడి వరకు స్టిచ్ చేయాలి అనుకుంటున్నాము అనేది దానిని బట్టి ఇలా మార్కింగ్ చేసేసుకుంటే మనకి ఈ థ్రెడ్ పైపింగ్ నీట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇలా స్టిచ్ చేసాం కదా, ఈ పీస్లో ఈ థ్రెడ్ పైపింగ్ ఈ బ్లౌజ్ సైడ్ వచ్చేలాగా, అంటే ఈ ఖర్చు ఉంది కదా, ఈ కుట్టిన తర్వాత ఈ ఖర్చు ఈ చివరకు వచ్చేలాగా ఈ బ్లౌజ్కి పై వైపున పెట్టాలి. అంటే ఇలా వస్తుంది లోపల వైపున. ఇలా బ్లౌజ్కి పై వైపున పెట్టి ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ థ్రెడ్ పైపింగ్ జాయింట్ చేసిన దగ్గర ఈ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టు పై వైపునే మనం కుట్టు వేసేసుకోవాలి ఈ బ్లౌజ్ పీస్తో కలిపి. ఇలా ఈ కార్నర్ దగ్గర కుట్టు వేసేటప్పుడు మనం ఆల్రెడీ మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర వరకు కుట్టు వేసేసుకోవాలి.
ఎగ్జాక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత నీడిల్ని ఇలా కిందకు పెట్టేసి ఈ బ్లౌజ్ని మాత్రమే ఇలా రివర్స్ చేసుకోవాలి. అంటే ఇది ఇలా స్ట్రైట్గానే ఉండాలి, ఈ పీస్ కూడా మనకి స్ట్రైట్గానే రావాలి. బ్లౌజ్ని ఇలా తీసుకోవాలి. బ్లౌజ్ని ఇలా తీసుకొని మిగిలిన ఈ పార్ట్ స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలి. ఇదే విధంగా ఈ రెండవ వైపును కూడా ఈ కార్నర్ దగ్గర వరకు కుట్టు వేసేసుకొని నీడిల్ని కిందకి పెట్టి క్లాత్ని మరలా సరి చేసుకొని మిగిలిన ఈ కార్నర్ దగ్గర కుట్టు వేసేసుకోవాలి. నీడిల్ని ఇలా కిందకి పెట్టేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని మన వైపుకు తిప్పుకోవాలి. బ్లౌజ్ పీస్ని మన వైపుకు తిప్పుకొని ఇక్కడ మొత్తం ఇలా స్ట్రైట్గా ఉండేలా పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఉండేలా పెట్టుకొని మరలా కుట్టు వేసేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ బ్లౌజ్ పీస్కి ఈ నెక్కి పైవైపున జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కార్నర్స్ దగ్గర ఆల్రెడీ ఇలా మార్కింగ్ పెట్టాం కదా, మార్కింగ్ పెట్టిన ప్లేస్లో కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ వచ్చేసి మనం ఆల్రెడీ కుట్టు వేసాం కదా, ఈ కుట్టు అంటే దాదాపుగా ఈ థ్రెడ్ దగ్గర వరకు కట్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఈ స్క్వేర్ నెక్ దగ్గర చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కార్నర్ దగ్గర ఇలానే రెండవ వైపును కూడా ఈ మార్కింగ్ దగ్గర కట్స్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా ఈ థ్రెడ్ దగ్గర వరకు మాత్రమే మనం కట్స్ పెట్టేసుకోవాలి. ఈ కుట్టిన ఆ థ్రెడ్ మాత్రం కట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇలా కట్స్ పెట్టిన తరువాత ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా పీస్ని పై వైపునకు తీసుకోవాలి. లోపల ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు ఇలా బయటికి, అలానే ఎక్స్ట్రా జాయింట్ చేసిన ఈ పీస్ని ఇలా బయటికి పెట్టేసి ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి ఈ థ్రెడ్ పైపింగ్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఈ జాయింట్ దగ్గర ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా అంచుని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ దాదాపుగా సరిపోతుంది. ఒకవేళ ఈ పీస్ బాగా ఎక్స్ట్రా ఉంటే గనక ఈ చిన్న పీస్ని కట్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా చివరిన ఎడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ పీస్ని మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ చూపిస్తున్నాను, నాకైతే ఎక్కువ ఏమీ రాలేదు ఎక్స్ట్రా ఎడ్జ్. ఒకవేళ వస్తే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసిన ఈ చివరన ఉంది కదా ఈ ఎక్స్ట్రా పీసు, ఈ ఎక్స్ట్రా పీస్ ఇలా పైకి లేవకుండా ఈ పీస్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. లేదు ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఒక ½ ఇంచ్ గ్యాప్ ఉండేలా ఈ బ్లౌజ్కి పై వైపున ఇంకొక కుట్టు వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ బ్లౌజ్కి పై వైపున ఇంకొక కుట్టు వేస్తున్నాను. ఇలా ఇక్కడి వరకు కుట్టుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర ముందుగానే ఇలా సవరించేసుకోండి నీట్గా, ఎక్కడ ముడతలు లేకుండా ఇలా నీట్గా సరి చేసుకొని ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా స్క్వేర్ షేప్ ఇప్పుడు చివరి వరకు కుట్టు వేసేసుకోవచ్చు. ఈ కార్నర్ దగ్గర కూడా ఒకటే ఖర్చు ఉండేలా చూసుకుంటే మనకి ఈ స్క్వేర్ నెక్ బ్లౌజ్ చూడటానికి నీట్గా ఉంటుంది. ఇలా కార్నర్ దగ్గర నీడిల్ని కిందకు పెట్టేసి ఇలా వచ్చింది కదా, నీడిల్ని కిందకు ఉంచేసి పాదాన్ని పైకి తీసి బ్లౌజ్ మొత్తాన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. బ్లౌజ్ మొత్తాన్ని ఇలా టర్న్ చేసుకొని ఇప్పుడు మనం ఈ రెండవ వైపున కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా ఈ రెండవ వైపున కూడా నీడిల్ని కిందకు పెట్టేసి పాదాన్ని పైకి తీసి బ్లౌజ్ మొత్తాన్ని ఇలా తిప్పి మరలా ఈ రెండవ వైపున కుట్టు వేసేసుకోవాలి.
ఇలా ఇంతవరకు స్టిచ్ చేసేసుకున్నాము అంటే మనకి మొత్తం ఈ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేయడం పూర్తవుతుంది. ఇలా చాలా సింపుల్గా మనం ఈ థ్రెడ్ పైపింగ్ని ఇన్విజిబుల్గా అంటే మనం థ్రెడ్ పైపింగ్ వేసాము కానీ ఈ బ్లౌజ్కి లోపల ఎక్కడా కూడా అంచులు కనిపించకుండా ప్లెయిన్ బ్లౌజ్కి కూడా చాలా నీట్గా ఇలా మనం థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇక్కడ పై వైపున కుట్టు వేశాను. మీ చాయిస్, కావాలి అనుకుంటే పై వైపున కుట్టు వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక ఈ కుట్టు వేసిన ప్లేస్లో హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా చాలా సింపుల్గా మనం ప్లెయిన్ బ్లౌజ్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా కనుక స్టిచ్ చేసుకున్నాము అంటే ఇక లోపల వైపున ఎక్కడ అంచులు కనిపించే అవసరం లేకుండా చాలా నీట్గా వస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్కి పై వైపున, ఇది మనకి లోపల వైపున. ఇలా మనం చాలా నీట్గా లోపల వైపున ఎక్కడ అంచులు కనిపించే అవసరం లేకుండా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్క్వేర్ నెక్కి చూపించాను కదా, స్క్వేర్ నెక్కి కాబట్టి నేను థ్రెడ్ పైపింగ్ అలానే ఎక్స్ట్రా జాయింట్ చేసే పీస్ కూడా మొత్తం స్ట్రైట్గా తీసుకున్నాను. ఇదే మీరు రౌండ్ నెక్ తీసుకున్నట్లయితే కనుక థ్రెడ్ పైపింగ్కి అలానే ఎక్స్ట్రా జాయింట్ చేసే పీసు రెండు కూడా క్రాస్గా తీసుకోండి. అప్పుడు మీకు రౌండ్ నెక్ కూడా సేమ్ ఇదే విధంగా ఇన్విజిబుల్గా చాలా నీట్గా వస్తుంది. ఇకపోతే ఈ స్క్వేర్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఈ కార్నర్స్ దగ్గర ఇప్పుడు నేను ఎలా అయితే చూపించానో మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడండి. అంటే ఎక్కడెక్కడ ఎలా తిప్పాలి, ఈ కార్నర్స్ దగ్గర ఎటు నుంచి ఎటు తిప్పాలి అనేది మాత్రం 1-2 సార్లు చూసి స్టిచ్ చేసుకుంటే చాలా సింపుల్గా మనం ఈ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.